కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత అన్న శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నా తోటి ప్రజాప్రతినిధులు, అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ మరియు నా తోటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన మండలం అంటే మన రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ప్రారంభోత్సవం మనమే చేసుకోవడం జరిగింది. లాస్ట్గా ఈరోజు మాడుల మండలంలో మన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ఆర్కపల్లి మాడుగుల 2 కేంద్రాలు, ఆర్కపల్లి శ్రీ అన్న జైపాల్ యాదవ్ గారి చొరవతో ఈరోజు ఆర్కపల్లి కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అడగకుండానే ప్రతి ఒక్కటి ఈరోజు భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి ప్రిఫరెన్స్ ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ లాస్ట్ చివరి కింద వరకు కూడా ప్రభుత్వమే కొని ఈరోజు గవర్నమెంట్ ప్రతి రైతుకు అకౌంట్లో పైసలు వేసి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారిని ముఖ్యంగా కోరడం ఏంటంటే, ఈరోజు మాడుగుల మండలంలో 50,000 ఎకరాలలో పత్తి సాగు చేస్తారు కాబట్టి తలకొండపల్లి ఇక్కడ వంగూరు కాటన్ తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక మినీ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు కూడా ఇక్కడనే జరిపేటట్టు చూడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరి అధికారులకు, మన సహకార బ్యాంకుకు సంబంధించిన ఎంప్లాయీస్కు, అలాగే చైర్మన్స్కు, డైరెక్టర్లకు, ఇక్కడ లోకల్ ఎంపీటీసీ గారికి, వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, సర్పంచులకు, ముఖ్యంగా ఇక్కడ వరి అమ్ముకోవడానికి వచ్చిన మా రైతులకు అందరికీ నా గ్రామ పంచాయతీ తరఫు కల్లా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వరి అమ్ముకోవడానికి ఇంత వెసులుబాటు కల్పించిన మన తెలంగాణ గవర్నమెంట్కి కానీ, ఈ చొరవ చూపి ఈరోజు ఆర్కపల్లి గ్రామ పంచాయతీలో ఇక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేయడానికి చొరవ చూపిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరొకసారి నా గ్రామ పంచాయతీకి వెళ్ళి మళ్ళీ నేను ఒక రైతునే, అమ్ముకోవడానికి ఎంతో దూరం ట్రాక్టర్లు లేకుండా కిరాయికి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. చుట్టూ ఉన్న గ్రామాల నుంచి, కొన్ని గ్రామాల నుంచి మాకు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా నేను కూడా నా వంతుగా మాకు రాజేష్ గారు ఇట్లా మాకు ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా మనకు వరి ధాన్యం ఎంత వస్తుంది, ఏంది రైతుల పరిస్థితి ఏంది అంటే, సార్ ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నేను కూడా దాదాపుగా నా వంతుగా అందరి రైతుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు అమ్ముతారా, ఉంచుకుంటారా, ఎంత వంతుందని డీటెయిల్స్ కూడా మన అధికారికి నేను స్వయంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్కి ఇట్లా సార్ ఖచ్చితంగా ఎవరు ఉన్న నా విన్నోట్లు ఉన్నవని ఇన్ని అని దాదాపుగా కొద్దిగా ఇంత ఒడ్లు ఇంత రాగలుగుతా ఇన్ని బస్తాలని కూడా నేను క్లియర్ కట్ చెప్పడం జరిగింది. అదే రోజు ఈరోజు ఈ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన మరి ఒకసారి ఎమ్మెల్యే రైతుల దగ్గర వరి ధాన్యాన్ని మొత్తం ఎక్కడికక్కడ కొనాలి, కొని కూడా ఎంఎస్పీ ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఇలా మార్కెట్లో మొత్తం కూడా చాలామంది కొంటున్నారు. కొన్ని గ్రామాలకు పోతే 15 రోజుల కింద 1400 అమ్ముకున్నారు. మేము నిన్న కలవకుర్తిలో అడిగినాం, ఒకవేళ ఈ సంటాలు పెట్టకపోతే మీరు ఎంత కొంటుంది అని మార్కెట్లో వ్యాపారస్తులు ఇస్తే మేము 1600 కన్నా ధర ఎక్కువ పెట్టకపోతుంది వాళ్ళు చెప్తున్నారు. మేము లాస్ట్ 1600 కన్నా పెట్టకపోతుంటే దాంట్లో తరుగు తీసుకుంటుంది, 5-6 కిలోల తరుగు పోతుండే, బస్తాది పోతుండే, అంతా పోతుండే. ఆ విధంగా అంటే సుమారు రైతుకు ఒక 300-400 రూపాయలు నష్టం వస్తుంది. ఇవాళ ఏంటి, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఇలా మీకు బస్తా దాని తూకం ఎంత ఉంటుందో ఆ తూకం మనం ఇవ్వాలి. ఇలా 41.200 అంతేనా, 41 కిలో 200 గ్రాములు మనం బస్తతోటి జోకి ఇవ్వాలి. తర్వాత తేమ శాతం ఇప్పుడు చెప్పారు 15, 16, 17 కన్నా ఎక్కువ ఉంటే మనకి ధర తక్కువ వస్తుంది. 1835 రాదు, అప్పుడు 1835 రాదు, 20 రూపాయలు తగ్గుతుంది. తీసుకోరు. మీరు తేమ శాతము 12, 11, 13, 14, 15 అట్లా ఇస్తే 1835 రూపాయలు కరెక్ట్ వస్తుంది. ఒక అమాని మాత్రం రైతు కట్టుకోవాలి. ఇక బస్తాలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా సొసైటీ చూసుకుంటారు. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే, ఇప్పుడే మన ఏరియా గారు చెప్పినట్టుగా, మన డీసీ గారు చెప్పినట్టుగా మీ పట్టదారు పాస్ పుస్తకం, మీ సర్వే నెంబర్, మీ ఆధార్ కార్డ్, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ 3 ఇచ్చినట్లయితే
నేరుగా మీ బ్యాంకులకే డబ్బు వచ్చి పడతారు. మీరు ఎన్ని క్వింటాలు ఇస్తే క్వింటాల్ లెక్క మీకు వెళ్ళి ఆ డబ్బు వచ్చి ఎవరి దాంట్లో పర్సెంటేజ్ లేదు, ఎవరికి కూడా ఆడ మనము లంచం ఇచ్చేది లేదు, ఎవరికి కూడా 1 రూపాయి ఇచ్చేది లేదు. డైరెక్ట్గా రైతు ఖాతాలో వచ్చి పడుతుంది. అది 15 రోజుల్లో వచ్చి పడుతుంది. ఆ 15 రోజుల్లో పడాలంటే ఇక్కడ నుంచి తొందరతో ఆన్లైన్లో పంపించాలి, అప్లోడ్ చేస్తూనే ఉండాలి, డైలీ అయిపోతూనే ఉండాలి. పోతూనే ఉంటే అక్కడ పోతూనే ఉంటుంది, మరి డబ్బులు పడుతూనే ఉంటాయి. ఆ విధంగా స్టార్ట్ అయిపోయింది, డబ్బులు పడుతూనే ఉన్నాయి. మేము 15 రోజుల కింద స్టార్ట్ చేసినాం, మొత్తం సెంటర్ 35 సెంటర్లు స్టార్ట్ చేసినాం. అయితే ఈ విధంగా మే లాస్ట్ వరకు కూడా చివరి గింజ వరకు ఇప్పుడు చెప్పిన విధానంగా ఆఖరి గింజ వరకు మీరు అమ్మే వరకు కూడా కొనడం జరుగుతుంది. శనగలు వస్తే శనగలు కొనడం జరుగుతుంది. కందులు అయితే కందులు ఇప్పుడు మా వెంకటేష్ చెప్పిండు, వీళ్ళందరూ నా ఎంబడ పడ్డారు. చింతలపల్లి రూపం వెంకరెడ్డి, ఆడ ప్రతాప్ రెడ్డి, ఈడ మా ఆమనగల్ సెంటర్ ఓపెన్ చేసిన, కలగూడ సెంటర్ ఓపెన్ చేసిన. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. సెంట్రల్ 1 లక్ష క్వింటాలకే పర్మిషన్ ఇచ్చింది. అయితే డేంజర్ లేదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా కాలువలకు, ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకా వేరే రంగం వెనుకబడిపోతే పడవచ్చు, కానీ దీనికి తప్పకుండా వ్యవసాయదారులకు మాత్రం తప్పకుండా ప్రాధాన్యత ఇస్తారు. తప్పకుండా కాలువల కార్యక్రమం జరుగుతుంది. ఇలా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ మనకు ప్యాకేజ్ నెంబర్ 82 నాగిళ్ళ వరకు రావాలి. ఒక 10% మాత్రమే మిగిలిపోయింది. మిగతాదంతా 180 కోట్ల రూపాయలు. అక్కడేదో చెరుకూరు దగ్గర కొంచెం ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనకు వచ్చేటువంటి కాలువ 20 ద్వారా ఇక్కడ నుంచి వచ్చే కాలువ అప్పటింటి ద్వారా మనకు ఈ ఆర్కపల్లి బ్రాహ్మణపల్లి మధ్య ద్వారా శివన్నగూడెం పోతుంది. శివన్నగూడెం నుంచి నల్గొండ జిల్లా, అక్కడ రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. ఈ కాలువ కూడా 450 కోట్ల రూపాయలు మంజూరైంది. ఈ కాలువ కూడా పూర్తి చేస్తే మన ఈ తాలూకాలో, ఈ మండలంలో ఒక 20,000 ఎకరాలు అదనంగా సాగునీరు వస్తుంది. మొన్న ఒక ప్రతిపాదన వచ్చింది, ఒకవేళ 20 రిజర్వాయర్ను కంప్లీట్ చేసి 20 నుంచి ఒక లిఫ్ట్ పెట్టుకొని అజిలాపురం నుంచి కలకొండ నుంచి ఒక లిఫ్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ మధ్య భాగం కూడా మొత్తం కూడా సాగు అవుతుంది, నీళ్ళు వస్తాయి. అక్కడ కలవకుర్తి B82, ఇక్కడ చిన్న లిఫ్ట్, దాంతోపాటు శివన్నగూడెం కాలువ, ఈ మార్గులో 1 ఇంచు లేకుండా మొత్తం కూడా పారుమాట పాడి పండుగ తొలగుతుంది. దాని కొరకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఉంటాయి, బియ్యం ఇచ్చేది, దయ్యం ఇచ్చేది, ఇవన్నీ ఉంటాయి, పెన్షన్లు ఇచ్చేది, ఇవన్నీ కథ ఉంటుంది. కానీ శాశ్వతంగా రైతుకు మనం ఒకసారి అవకాశం కల్పించి సాగునీరు అందించినట్లయితే రైతు ఏదడగడు, రైతు పంట పండిస్తాడు, మనకి అన్నం పెడతాడు, రైతే మనకు అప్పిస్తాడు. ఆ స్థాయికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆ పట్టుదలతో ఉన్నాడు. నేను మొన్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఈ రైతు బంధు ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. ఈ రైతు బంధుకు 26,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దీంట్లో రియల్ ఎస్టేట్ చేసిన వాడు కూడా 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. అక్కడ బ్యారెన్ చేస్తున్నాడు, ప్లాట్లు అమ్ముతున్నాడు, లాభపడుతున్నాడు, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. అది కట్ చేస్తే బాగుందంటే ఇప్పుడు మనకు చెప్పాలి, కొన్ని రోజులు ఉండని తినని వాళ్ళు కూడా తిన్న బతకని అని చెప్పాడు. చాలా మంది ఏమన్నారంటే నాతో పాటు ఒక 10 ఎకరాలకు లిమిట్ చేస్తామని చెప్పారు. 10 ఎకరాలు ఎంతో ఏమవుతుంది, 100 ఎకరాలున్నా ఇస్తామని చెప్పారు. అంటే రైతుల పట్ల అంత ప్రేమతో ఉన్నాడు. కాబట్టి దయచేసి మనము ఎప్పుడు కూడా రైతుకు మేలు చేసేటువంటి ప్రభుత్వాన్ని కానీ, రైతుకు మేలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అన్నం పెట్టిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు, దెబ్బలు కొట్టిన వారిని కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, నీకు మంచి చేసిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు, చెడు చేసిన వారిని కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. చివరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,